మనల్ని ఎవరు కూడా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి. విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. కృష్ణా జిల్లా యనమలకుదురులో కొత్త విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేసి ఆయన పెద్దపులిపాకలో 33/11 kV సబ్ స్టేషన్ను ప్రారంభించారు. సూర్యఘర్ పథకం కింద 80 కుటుంబాలకు సోలార్ ప్యానెళ్లను అందించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు 10 సార్లు పెంచిందని ఆరోపిస్తూ తమ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో సోలార్ కనెక్షన్ల విస్తరణకు కూటమి సర్కార్ కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. కలిసి ఒక సబ్ స్టేషన్ శంకుస్థాపన, ఒక సబ్ స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు సూర్యఘర్ ఒక కాలనీకి వెళ్ళాము. దాదాపు 80 కనెక్షన్స్ ఇస్తున్నాం. ఆ కాలనీలో ఒక 4 వాళ్ళు సింగరైజ్ చేశాము. మిగతాన్ని కూడా రాబోయే వారం రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేయమన్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో సూర్యఘర్ ద్వారా 6 లక్షల మందికి 6 లక్షల కనెక్షన్స్ ఇళ్ళకి ఇస్తున్నాము. రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ ఇస్తా ఉన్నాం. అవి కూడా తొందరగా ఏప్రిల్ చివరికి కంప్లీట్ చేయమని చెప్పి, ఆగస్టు చివరికల్లా కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు పదే ఆదేశిస్తున్నారు. అందుకని మన డిస్కమ్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడి స్పీడ్గా చేసి కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నాం. అట్లనే ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా సబ్ స్టేషన్స్ నిర్మాణం కానీ, సూర్యఘర్ కానీ, ఆర్డీఎస్ఎస్ ద్వారా కార్యక్రమం ద్వారా ఇక్కడ ఏమేం చేయాలో అది దాదాపు ఇందాక ఎమ్మెల్యే గారు అడిగారు. 20 గ్రామాల్లో లో వోల్టేజ్ సింగిల్ ఫేస్ ఉందంటున్నారు. వాటిని 3 ఫేస్ కింద చేయమంటున్నారు. ఇందాక సీఎండీ గారితో కూడా మాట్లాడారు, ఐడెంటిఫై చేయమన్నాం. వాటిని ఇమీడియట్గా చేస్తాం. అదేవిధంగా 5000 పాపులేషన్ దాటిన ఏరియాల్లో కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి స్తంభాలు మార్చడం కానీ, లో వోల్టేజ్ సమస్యలు అధిగమించడం కానీ, ఇట్లాంటి 3 ఫేజ్ సప్లై ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగిందనమాట. ఎందుకంటే రోజు ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. జనం ఎక్కువ ఉంటా ఉన్నారు. ప్రజలు అపార్ట్మెంట్ల కల్చర్ కానీ, ఉద్యోగస్తులు కానీ ఎక్కువ నివాసం ఉంటున్నారు. కాబట్టి పవర్ డిమాండ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. అందుకని ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు, కరెంట్ లేదనే ఇబ్బందితోటి జనం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎప్పుడు మానిటర్